నమస్కారం. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయ క్రీడలో భాగం చేయడం అత్యంత హేయమైన చర్య. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు, ధర్మానికి హాని కలిగినప్పుడు ప్రతి భక్తుడు గళం ఎత్తాలి. సాక్షాత్తు ఏడుకొండలవాడి లడ్డూ నెయ్యి విషయంలో జరిగిన అక్రమాలు, అపచారాలు మన మనోభావాలను నట్టేట ముంచాయి. అధికార గర్వంతో దేవుడి సన్నిధిని వ్యాపార కేంద్రంగా మార్చి నాణ్యత లేని వస్తువులతో ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అక్షంతవ్యమైన నేరం. మన సంప్రదాయాలను గౌరవించని వారు పీఠాలపై కూర్చుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇది కేవలం ఒక కల్తీ సమస్య కాదు, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి. భక్తులారా, మన విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్న ఈ రాజకీయ శక్తులను ఇప్పుడే ప్రశ్నించకపోతే రేపు మన ఆలయాల పవిత్రత మంటగలిసిపోతుంది. ఈ పాపానికి కారకులైన వారు ఆ శ్రీనివాసుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. సనాతన ధర్మాన్ని కించపరిచేవారు ఎవరైనా సరే భక్తుల ఆగ్రహ జ్వాలల్లో భస్మం కావాల్సిందే. మరి ఇంతటి ఘోరమైన పాపానికి అసలు కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.